కాన్మేట్ భూములపై పంజా వేసిన గోటూరి అమర్నాథ్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగం కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓల కళ్ళ ముందు వాస్తవాలు ఇక లోపభూయష్టమైన నోటీసులతో అక్రమదారానికి అండ ఇక చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతూ ఉంది. కోర్టుల నుంచి సులువుగా స్టే తెచ్చుకుంటున్న అక్రమార్కుడు అమర్నాథ్ అడుగులకు మడుగులొత్తుతున్న కొందరు ఆఫీసర్స్లు ఇక తప్పుడు నోటీసులతో స్టేలకు మార్గం 50కి పైగా కేసులు పేదల భూములపై దాడులు బాధితులకు న్యాయం ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు. సో ఈయనే ఇక ఈ భూములు ఏడ ఉంటే ఆడ ఈయన ఉంటాడు, కబ్జాలు ఏడ చెయ్యాలనో ఆడ ఈయన ఉంటాడు. ఇక అమర్నాథ్ రెడ్డి అనేటువంటి ఈయన కాన్మేట్ల ఎంత భూమి ఈయన కబ్జా చేసిండు, ఎంతమందికి అమ్ముతా ఉన్నాడు, ఎవరు మోసపోతా ఉన్నారు చూద్దాం ఒకసారి. ఇక హైదరాబాద్ ఐటీ కార్డర్కు ఆనుకున్న షేర్లింగపల్లి మండలం ఖానామేట్ గ్రామంలో భూదందా విశ్వరూపం దాల్స్తూ ఉంది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ అసైన్డ్ భూములు గోటూరి అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి కనుసన్నల్లో ఆక్రమణలకు గురవుతున్న వ్యవస్థలోని కీలక అధికారులు మౌనమే ముద్ర అన్నట్లు వ్యవహరిస్తుండడం, దీని వెనుక మర్మమేందో అంతు చిక్కడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ప్రగల్భాలు పలికే కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓలు కళ్ళ ముందే కబ్జాలు జరుగుతున్నా ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారని స్థానికులు గల్లమెత్తా ఉన్నారు. సో ఇది ఈ అమర్నాథ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సో ఏదైతే ఈ ప్రభుత్వ భూములు ఉంటాయో అసైన్డ్ భూములు అంటే ఈ ఎస్సీ బీసీ మైనారిటీలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు ఏవైతే ఉంటాయో వాటిని ఈయన కబ్జా చేస్తూ ఉన్నా కూడా వేల కోట్ల రూపాయలు అక్కడ విలువ చేసేటువంటి భూములను ఈయన కబ్జా చేస్తూ ఉన్నా కూడా అధికారులు పట్టించుకుంటలేరు. సో మరి ఈయన ఏదైతే ఈ అసైన్డ్ భూములు అవ్వచ్చు, ప్రభుత్వ భూములు అవ్వచ్చు, వీటిలో ఏదైనా నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు పర్మిషన్స్ కోసం అని చెప్పి పోతాడు. పర్మిషన్ తీసుకునేప్పుడు అసలు ఆ భూమి ఎక్కడ ఉంది, ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది, మరి ఆ భూమిలో ఇట్లాంటి ఎవరో ఒకరు వచ్చి ఈ భవనాలు నిర్మించవచ్చా అని ఇట్లాంటివన్నీ కనీసం చూడకుండా మీరు పర్మిషన్స్ ఎట్లా ఇస్తున్నారు అధికారులు, ఎంతెంత తీసుకుంటున్నారు అధికారులు అనేది అర్థం కాకుండా పోయింది. ఇక అక్రమదారునికి రెడ్ కార్పెట్ అధికారుల నోటీసు మాయాజాలం. ఇక గోటూరి అమర్నాథ్ రెడ్డి సాగిస్తున్న భూ ఆక్రమణల పర్వంలో రెవెన్యూ అధికారులు అతనికి పరోక్షంగా సహకరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తూ ఉంది. అధికారులు అతనికి పరోక్షంగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇక భూ ఆక్రమణ జరిగినప్పుడు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన నోటీసుల్లో కావాలనే సాంకేతిక లోపాలు ఉండేలా చూస్తూ అక్రమదారునికి అధికారులు మేలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపైన సెక్షన్ల మార్పిడి, అసైన్డ్ భూములకు అసైన్ చట్టాల ప్రకారం ప్రభుత్వ భూములకు భూ ఆక్రమణ చట్టం, భూ ఆక్రమణ చట్టం ప్రకారం వీళ్లకు నోటీసులు ఇవ్వాలి ఎవరు అమర్నాథ్ రెడ్డికి. కానీ అధికారులు తప్పుడు సెక్షన్ల కింద నోటీసులు జారీ చేయడం ద్వారా ఆక్రమదారుడు కోర్టులకు వెళ్ళి సులువుగా స్టే తెచ్చుకునే మార్గం సుగమం చేస్తున్నారు. అంటే ఈయన కబ్జా చేసిండు, ఈ ప్రభుత్వ భూములు అసైన్ భూములను కబ్జా చేసిండు. సో అసైన్ భూముల దీన్ని ప్రకారం ఏం చేయాలంటే వీళ్ళకు నోటీసులు ఇవ్వాలి. ఈ చట్టం ప్రకారం ఆయనకు నోటీసులు ఇవ్వాలి. కానీ వీళ్ళు సెక్షన్లు మార్చి ఆయనకు నోటీసులు ఇస్తే సో ఆయన ఏం చేస్తారంటే ఆ సెక్షన్ల త్రూ పోతే కోర్టు నుండి స్టే తొందరగా తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ అధికారులు పరోక్షంగా ఎంతవరకు ఈయన సైడ్ ఉన్నారు, ఈయనకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి ఒకసారి. ఇక కౌంటర్ దాఖలతో తాత్సారం. గోటూరి అమర్నాథ్ రెడ్డిపై వేసిన దాదాపు 50కి పైన కేసులో కోర్టులో పెండింగ్ ఉన్న ఒక్కో కేసులో కూడా ప్రభుత్వం తరఫున బలమైన కౌంటర్ దాఖలు చేసి స్టే వికేట్ చేయించిన దాఖలు లేకపోవడం అధికారుల చిత్తశుద్ధిని శకించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లా ఉంది. ఇక దీని పేదల భూములపై గోటూరి అమర్నాథ్ రెడ్డి దాడి, వ్యవస్థల మేనేజ్మెంట్లో దిట్ట. రాజకీయ పలుకుబడి, అధికార గర్వంతో గోటూరి అమర్నాథ్ రెడ్డి అమాయక ఎస్సీ బీసీ మైనారిటీల పేదరికాన్ని ఆసరాగా చేసుకుంటున్నాడు. 1,00,000 గజాలకు పైగా భూమిని తన గుప్పిట్లో పెట్టుకొని భూ సామ్రాజ్యాన్ని నడుపుతున్న అధికారులకు చలనం లేదు. 1,00,000 గజాలకు పైన ప్రభుత్వ భూమిని, అసైన్డ్ భూమిని ఆయన దగ్గర పెట్టుకొని పేద ప్రజల భవిష్యత్తును కాలరాస్తున్నా కూడా, పేద ప్రజల భూములను కబ్జా చేస్తూ ఉన్నా కూడా అధికారులు ఒకరు మాట్లాడటం లేరు. ఇక
సామాన్యుడు సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే సిబ్బంది కొరత అని చెప్పి నెలల తరబడి తిప్పించుకున్న యంత్రాంగం గూటూరి అమర్నాథరెడ్డి పనుల విషయానికి వస్తే మాత్రం రాకెట్ వేగంతో స్పందించడం చర్చనీయాంశంగా మారుతూ ఉంది. సో మీరు మీ భూమి సర్వే చేయాలని చెప్పి మీ సేవకో లేకుంటే ఇంకా ఎవరి దగ్గరికన్నా పోయి అధికారుల దగ్గరికి పోయి ఎంఆర్ఓనో ఇంకెవరి దగ్గరికి పోయి ఇట్లా భూమి సర్వే చేయాలని చెప్పి మీరు వాళ్ళని అడిగినప్పుడు సామాన్యులకు లేకుంటే రైతులకు సో ఇట్లా వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చేస్తారు, కాలయాపన చేస్తారు, టైంపాస్ చేస్తారు. అధికారులు తక్కువ ఉన్నారు, సర్వేయర్లు తక్కువ ఉన్నారు, సో ఇట్లాంటివన్నీ చెప్పుకుంటే కాలయాపన చేస్తారు. అదే అమర్నాథరెడ్డి విషయంకి వచ్చేవరకు, ఈ గోటూరు అమర్నాథరెడ్డి విషయానికి వచ్చేంతవరకు శరవేగంగా రాకెట్ వేగంతో వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు, పనులు చేస్తూ ఉన్నారు. ఇక నిబంధనల తుంగలో రహస్య సర్వేల పర్వం. ఇటీవల కాన్మేట్లోని సర్వే నెంబరు 41/11లో సుమారు కొన్ని వందల గజాల అసైన్ భూమిని గోటూరి అమర్నాథరెడ్డి తన అనుచరుల ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అట్లనే సర్వే నెంబర్ 60లో నోటీసులు గడువు ముయ్యక ముందే నిబంధనలకు విరుద్ధంగా ఆగమేఘాలపై రహస్యంగా సర్వే నిర్వహించడం అధికారుల పక్షపాత వైఖరికి నిదర్శనం. రహస్యంగా అంటే ఎవరో ఈ ప్రైవేట్ సర్వేయర్లను, లైసెన్స్ సర్వేయర్లను చెప్పి వాళ్ళని వీళ్ళని తెచ్చుకొని అసలు ఈ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆ సర్వే అంతా కూడా కంప్లీట్ చేయించుకున్నాడు. వీళ్ళు చూసుకుంటూ ఊకున్నారు దాన్ని. అయితే గతంలో సర్వే నెంబర్ 41/5లో ప్రభుత్వ భూమిని ఆక్రమించడాన్ని గోటూరి అమర్నాథరెడ్డికి షేర్లింగపల్లి తహసీల్దారులు నోటీసులు ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. 41/5లో ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని చెప్పి ఈ గోటూరి అమర్నాథరెడ్డి అనేటువంటి వ్యక్తికి షేర్లింగంపల్లి తహసీల్దారు నోటీసులు ఇచ్చిన సందర్భాలు, నోటీసులు ఇచ్చిన దాఖలు కూడా ఉన్నాయి. ఇంకా ప్రశ్నార్థకంగా బాధితుల భవిష్యత్తు. ఎవరు బాధితులు అంటే ఈయన ఇట్లా అక్రమంగా భూములను కబ్జా చేసి సామాన్యులకు అమ్ముతే మోసపోయేది, నష్టపోయేది ఆ సామాన్య ప్రజలు, పేద ప్రజలు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల కోసమో, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కోసమో ఇట్లాంటి వాళ్ళ దగ్గర మోసపోతూ ఉన్నారు. ఇక వేల కోట్ల ప్రభుత్వ ఆస్తి అన్యాక్రాంతం అవుతున్న హైకోర్టులో సరైన ఆధారాలు సమర్పించడంలో రెవెన్యూ, జిహెచ్ఎంసీ అధికారులు విఫలమవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కొని గోటూరి అమర్నాథరెడ్డిపై ఉన్న అన్ని కేసుల్లో తక్షణమే స్పెషల్ కౌంటర్లు దాఖలు చేయాలి. ఆక్రమణదారులకు తొత్తులుగా మారిన కొందరు అధికారులపై అంతర్గత విచారణ జరిపించాలి. కాన్మేట్ భూములను ఆక్రమణల నుండి విడిపించి బాధితులకు న్యాయం చేయాలి, లేదా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి ఆ భూములు ఏదైతే అసైన్డ్ భూములు ఉన్నాయో పేదలకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలి, లేకపోతే ప్రభుత్వం ఆధీనంలోకి ఆ భూములు తీసుకోవాలి. ఈ అక్రమార్కుల ఆగడాలను, అధికారుల బండారాన్ని బయటపెట్టడంలో మేము వెనుకడుగు వేయము. వచ్చే కథనంలో సర్వే నెంబరు 41/11/A, 41/13/Aలోని సుమారు కొన్ని ఎకరాల భూ ఆక్రమణలతో, ఈ ఆక్రమణల గురించి పూర్తి వివరాలతో మీ ముందుకు ఇంకో కథనం ద్వారా తీసుకొస్తాం. మా ఆదాబ్ హైదరాబాద్ అంటే మా అక్షరం అవినీతిపై అస్త్రం. సో ఇట్లా రోజు రోజుకి అంటే మీరు ఒకసారి చూసుకోవచ్చు, మనం రాసే ప్రతి ఆర్టికల్లో కూడా ప్రతి ఒక్క కథనంలో ఎవరి గురించి రాస్తున్నాం, ఎందుకు రాస్తున్నాం, అక్కడ ఏం జరిగింది, ఏడ జరిగింది, సో ప్రతి ఒక్క ఆధారాలతోటి వాళ్ళకు ఈ అమర్నాథరెడ్డి అనేటువంటి వ్యక్తికి ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఏ టైంలో సపోర్ట్ చేసిర్రు, ఎందుకు సపోర్ట్ చేసిర్రు, ఎంత తీసుకున్నారు, ఇట్లాంటి అన్ని విషయాలు కూడా చాలా డీటెయిల్గా మనం ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాం. ఇది ఒక్కటనే కాదు, సో ప్రతి ఒక్క దానిపైన ఇట్లా రాసుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ కొంతమంది అధికారులు, ఏడో 100లో ఒకరు అంటారు చూసినావా, అట్లా కొంతమంది అధికారులు మాత్రమే స్పందించి వాళ్ళపైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కానీ ఇంకా మిగతా అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా వీళ్లకు తొత్తులుగానే ఉంటా ఉన్నారు. సో ఇట్లా ఈ కబ్జాలకు, ఆక్రమణలకు పాల్పడేటువంటి వ్యక్తులను వీళ్ళని ఏం చేస్తూ ఉన్నారు, సస్పెండ్ చేయట్లేదు, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు వేరే ఏరియాకి. సో అక్కడికి పోయిన తర్వాత అన్న అధికారులు మరి పేదలకు లేకుంటే ప్రజలకు, ఇట్లాంటి సామాన్యులకు న్యాయం చేస్తారా అంటే వాళ్ళకు ఒక అలవాటు అయిపోయింది కాబట్టి అట్నే పోతారు. మరి ఎవరైతే ఈ అమర్నాథరెడ్డి అవ్వచ్చు, ఇట్లాంటి వ్యక్తులు అవ్వచ్చు, మరి వీళ్ళ ఆగడాలను అరికట్టేది ఎవరు?
వీళ్ళ ఆక్రమణలను అరికట్టేది ఎవరు? సో ఇట్లాంటివన్నీ రోజు రోజుకి చెప్తా ఉన్నా కూడా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకుంటలేరు. ఇక ఇట్లా ప్రతి ఒక్క దాంతో ఈ నోటీస్ అవ్వచ్చు. సో ఇట్లా అన్నీ ఈయన అమర్నాథ్ రెడ్డి అటువంటి వ్యక్తిని మీకు చూపించాలి కదా నేను. ఈయనే గోటూరి అమర్నాథ్ రెడ్డి. చూస్తే ఈ అమ్మ ఈయన ఎట్లా చేస్తారు రా భయ్, మీరు ఏదో అంత అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు అనిపిస్తుంది ఆయన చూస్తే. చూడడానికి అట్లా ఉన్నాడు ఆయన. చేసేటిదంతా ఈ భూదందా మొత్తం ఇప్పుడు నేను మీకు చెప్పినా కదా, ఆయన చేసేటి అట్లుంటాయి కానీ చూడడానికి అట్లుంటాడు ఆయన. ఇక పాపం మనిషికి ఏం ఎరగలేదు అన్నట్టు ఉంటాడు.